తిన్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. 10 మంది, 6, 7, 8, 9 మంది ఉన్నారే. ఒక అలవాటుకు పంపించారా? బాగా వస్తూ ఉంటారా అందరూ? ఏమిది డిసెంబర్ ఆపావు? ఎవరమ్మా? సూపర్వైజర్. మీరు సంతకం పెట్టిపోయారు, ఎట్లా పెట్టారు? ఈ ఫిల్అప్ చేయకుండా ఆ రోజుకి వచ్చారా? 18వ తేదీ మీరు వచ్చిన రోజు నుంచి లేదు. ఇంకా మీరు నెక్స్ట్ మంత్ వచ్చారు, ఇది జూలై. ఎట్లా? ఆమె అటెండెన్స్ వేయలేదు. ఇది ఏంది మనకు మ్యాండేటరీ? ఈ రెడ్డింగ్తో పెట్టాలను ఆబ్సెంట్లు. ఇక్కడ 28 పెట్టింది, 27 లేదు, 29 లేదు, 30 లేదు. సంతకాలు మటుకు పెట్టేశారు. ఈడ సంతకం పెట్టేటప్పుడు ఈ ముందు కూడా చూడాలమ్మా మీరు ఒకసారి. ఈరోజు మీరు 7వ తేదీ వచ్చారు, 7వ తేదీ నుంచి చెక్ చేయాలా ఎట్టెట్టుంది అటెండెన్స్, ఏం కథ అని. మీరు ఊరికి వచ్చిపోతే ఎట్లా? ఎన్ని ఖాళీ పెట్టారు? టేక్ హోమ్ రేషన్ ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? మంత్లీ ఒకసారి వస్తారు కదా? అదేలే. ఏది ఇది? గర్భవతులు బాలింత తల్లులే వీళ్ళ పిల్లలది దీంట్లోనే రాశారా? 9, 16 మంది ఉన్నారా? ఈ నెల ఇచ్చారా? ఏమి ఇన్ని కొన్ని రాశారు, కొన్ని రాయలేదు వీళ్ళు. రాసుకోవాలన్నీ ఎప్పుడెప్పుడు డిసెంబర్ నేను అనేది మీరు అన్నీ రెక్టిఫై చేసుకోవాలా. ఎంతసేపు పని? నేను ఇప్పుడు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు డిసెంబర్ నెలది ఇన్కంప్లీట్ పెట్టినావు, ఆడ అటెండెన్స్ ఇన్కంప్లీట్ పెట్టినావు, ఈడ ఇన్కంప్లీట్ ఇవన్నీ చూసుకోవాలమ్మా. ఉండకూడదు. మీరు మా సూపర్వైజర్ మీదమ్మా, మీరు పని చేయించుకోవాలా, చెప్పాలా, సైజ్ చేయాలా. నేను వచ్చేటప్పటికి ఇవన్నీ క్లియర్గా రాసి పెట్టమ్మా అని చెప్పాలా. ఏదో వృతాభక్తిగా అంటే ఎట్లయితుంది? రికార్డ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అన్నీ ఫిల్అప్ చేసుకో, అవన్నీ ఉండకూడదు అట్లా. బాగుంది అన్నము? బాగుందా? వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? 15. మామూలు స్ట్రెంగ్త్ 15ఏనా? 25 అటెండెన్స్ ఇస్తుంది. నిద్రపోయి లేచారా? నిద్రపోయారా? ఏమి కొంతమంది వెళ్ళిపోయారా? భోంచేసి వెళ్ళిపోయారా? అవునా? ఎందుకు వెళ్ళిపోయారు? సాయంత్రం దాకా ఉండరా? కొత్తగా 4వ సంవత్సరం పనిచేసి ఉండలేదు సార్. టేక్ హోమ్ రేషన్ రిజిస్టర్. ఏమొస్తాయి? రైమ్స్ వస్తాయా? ఎవరు చెప్పండి ఒకరు. లేచి నిలబడి నాన్న, మధ్యలో నిలబడి అక్కడ. ఏమొస్తుంది చెప్పు. ఏమొస్తుంది వాడికి? లేచిరా, ఇక్కడ రా, సెంటర్ రా. 6 or 7 months కదమ్మా? 7 కదా? 7 months. ఎవరు చెప్పింది? లేదమ్మా, 7 to 3 years బిలో. 7 months అబో 3 years బిలో. 7 చెప్పండి. ఎవరు ఇప్పుడు సిడిపో 25 ఎక్స్ ఎందుకు ఒకటేసారి ఇస్తా ఉన్నారే? ఎట్లా స్టాక్ మనము పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. నెలంతా అదే సరిపోతాం సార్. వాళ్ళు 2-3 సార్లు ఉన్నాయి కదా అని ఇచ్చినాం సార్. ఒక్కసారి ఇవ్వకూడదమ్మా. 2 spells ఇవ్వాలా మిల్క్. 5 liters ఒకటేసారి ఇస్తున్నారు. 25 eggs ఒకటేసారి ఇస్తున్నారు. ఇక్కడేమి లేరా వీళ్ళు? సంతకం తీసుకునేవే మర్చిపోయినావు అంటే ఇట్లా చూసుకొని. నేను ఎంతసేపు 2 నిమిషాలే కదా వచ్చింది 2 నిమిషాలే కదా. ఇన్ని చూసేసుకొని రాసేసుకుంటాను ఎప్పుడప్పుడు. ఇదంతటికి ఒకటే పెట్టేసేయండి కిట్ అని. ఇవన్నీ రాయాల్సిన పనిలే. లేకపోతే ఫస్ట్ రాసి డిట్టో అన్న కొట్టుకో అట్లా. ఇది లేరా? వీళ్ళు డ్రాప్ అయ్యారా? డ్రాప్ కాలేదు సార్. ఆమె సంతకం పైన. ఎవరు? సిడిపో మీరమ్మా. ఇప్పుడు మనము 25 eggs 5 liters ఒకటేసారి ఇస్తున్నారు. 2 spell ఇవ్వాలి ఇవి. ఎందుకు ఇండియన్ అట్లా పెడతా ఉన్నారు? ఇది మన గవర్నమెంట్ మ్యాండేటరీ. 2.5 liters మిల్క్, 13 eggs 12 eggs అనేది 2 spellsలో ఇవ్వాలి. అట్లా లేకుండా ఎందుకు వీళ్ళకి స్టాక్ ఎక్కువ డంప్ అవుతా ఉంది?
వాళ్ళు ఒకసారి వస్తాయి సార్. ఇండియన్ టు పెట్టు, వీళ్ళకు డెలివరీ 2 times ఇవ్వాలా. ఎగ్స్ ఎవ్రీ వీక్ ఇస్తారు కదా కలర్ వైజ్, అట్లే ఉండాలి కదా. అట్లా కాకుండా ఎట్లంటే అట్లా ఇస్తే ఎట్లా? నువ్వేనా లక్ష్మీడా సూపర్వైజర్? చూడండి అది కొంచెం పై నుంచే వస్తాను సార్, మేము అదే అడ్జస్ట్ చేద్దామని ఈ నెల మెయిల్ కూడా చేస్తాం. లేదు చెప్పాను ఆ సెక్టర్ వాళ్ళకు, బద్వేలు వాళ్ళకు, ఇది కొంచెం మీరు 2 spellsలో ఇవ్వాలా. మనం ఇచ్చేది ఎందుకు? పిల్లల్లో ఇప్పుడు 13 ఎగ్స్ ఇస్తే ఒక 4-5 తింటాడని, 25 ఇస్తే వాడు 4-5 తినేది, మిగతా అన్ని వాళ్ళు తినేస్తారు. అది మనం అనుకునే పర్పస్ చాలు కాదు. మిల్క్ 5 liters ఒకటేసారి ఇవ్వకూడదు, 2.32 అన్న ఇవ్వాలి అట్లీస్ట్. 3 ఒకసారి 2 ఒకసారి. మనకి ఎందుకంటే 1/2 లీటర్ ఉంటే 2.5 ఇవ్వచ్చు. ఇప్పుడు పాలిథిన్ ప్యాకెట్ 1/2 లీటరా 1 లీటరా? 1/2 లీటర్లు 5 ప్యాకెట్లు 2 సార్లు ఇవ్వాలి. సిడిపో గారు చెప్పండి అందరికి గట్టిగా. ఇక్కడ నెంబర్స్ రాశారా? సూపర్వైజరు, వర్కరు, సూపర్వైజరు, సిడిపిఓ, పీడీ నెంబరు, ఇవన్నీ ప్రతి చార్ట్లో రాసి బయట స్టిక్ చేయండి అమ్మా అన్ని సెంటర్లలో. మీరు ఈరోజు అది ఇష్యూ చేయండి. ఖచ్చితంగా ప్రతి సెంటర్కు వెళ్ళిపోవాలా. ప్రతి సెంటర్లో పీడీ మేడం నెంబరు, మీ నెంబరు, సూపర్వైజర్ నెంబరు, అంగన్వాడీ వర్కర్ నెంబరు, అవి ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీకు తెలుపుకుంటారు ఏదైనా సాధక బాధకాలు. ఇది ఒకసారి కిట్ అని రాసేసేయండి మా ఇడ, కిట్ అని పెట్టి అట్లా పెట్టేసేయండి ఇంట్లో. ఇవన్నీ సోదే, ఇదంతా అనవసరం కదా. ఎందుకు ఎన్ని రాయడం అనవసరం, ఊరికే టైం వేస్ట్. ఏమన్నా మిస్ అవుతుంది, మిస్ అయినప్పుడు మేము అడుగుతాం గట్టిగా ఎవరన్నా వచ్చినప్పుడు, ఇది ఇక్కడ మిస్ అయింది సార్ చూసుకోలేదు సార్ అంటారు. చెప్తున్నా ఆ బాధ అంత ఉండదు కదా. అట్లా అవన్నీ కొంచెం కేర్ఫుల్గా. ఎంత ఒకటే మ్యాండేటరీ కదా. 3 కేజీలు బియ్యము, పప్పు కిలో, ఒక ప్యాకెట్ నూనె ప్యాకెట్, సంతకము, అంతే. సరిపోయిందియా? అంతా ఓకేనా? ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉంటే 4 వచ్చారా? 3 వచ్చారా? ఇవ్వండి అటెండెన్స్ రిజిస్టర్, టేక్ హోమ్ రేషన్, స్టాక్ రిజిస్టర్. టేక్ హోమ్ రేషన్ 7 months అబో 3 years బిలో ఎంతమంది ఉన్నారు? 6 నుంచి 3 years 20 మంది సార్. మీరు అటెండెన్స్ ఇన్నా 3 ఇంకా స్టాక్ వచ్చిందా? వచ్చినాయి సార్. ఇస్తానా, కొంతమంది వస్తాన్నారు, ఇస్తున్నా. రాయలేదు ఎక్కడ? రాయలేదు సార్ కొంతమందికి. రాయకుంటే ఎట్లా? ఎప్పుడెప్పుడు రాయాలా? రాయకుంటే మీకు ఇప్పుడు స్టాక్ చూస్తాం, ఆడ వేరియేషన్ వస్తుంది. సూపర్వైజర్ ఏం లేవు ఫిల్అపింగ్. డిసెంబర్ నెల బాలింతలు ఏం రాయలే. ఇదంతా ఏంది? ఇది డిసెంబర్ కదా. అటెండెన్స్ కాదు ఇది, గర్భవతులు బాలింతలది. ఏంది వేయాలి? ఏం లేవు అసలు. ఈ స్టూడెంట్స్ అటెండెన్స్ లిస్ట్ ఒకటి రాస్తాను అంతే. డిసెంబరు, నవంబరు మీరు రాపేయడం సరిలేదమ్మా. సూపర్వైజర్ అమ్మా ఏంది చూడు, ఏంది ఊరికే డేట్లు వేసి పెడితే ఎట్లా? ఏమేమి ఇచ్చినారు ఏంది అనేది ఏం రావు. మరి అటెండెన్స్ పని లేదు. స్టూడెంట్ అటెండెన్స్ లిస్ట్ ఒకటి చాలు. ఈ అటెండెన్స్ పని లేదు. టేక్ హోమ్ రేషన్ ఇవి నల్లవాపల్లెలు ముసలి వాళ్ళు వస్తారు మేడం. డిసెంబర్ నెల రాయలేదే 12. ఇవి 12 అందరికి రాయలేదే. ఇదేంటి 5 కొన్ని రాసావు? నువ్వే రాస్తావా మీ అబ్బాయి రాయాలా? ఏంది మరి నాకు డౌట్ ఉంది. అట్లా రాస్తే రాయాలి కదా, ఇన్ని ఫిలప్ చేయాలి కదా. ఏం ఫిలప్ చేయలేదు, సంతకాలు పెట్టించుకున్నావు. వాళ్ళు పెట్టేవాళ్ళు సరిపోయినారు. మీరు సంతకం పెట్టేటప్పుడు అర్థమైంది సంతకం పెట్టే. అట్లా కాదు కదా, అన్నీ రాయాలా. చూడండి ఎవరు మా సూపర్వైజర్ అమ్మా నవంబర్ వరకు రాసింది ఆమె, డిసెంబర్ లేదు, జనవరి లేదు. ఇప్పుడు ఫిల్అప్ చేసుకోవాలమ్మా. ఏ పిల్లలు పడుకుంటారు, టైం ఉంటుంది. ఒకటే ఉండేది 4-3. మీరేమన్నా కాదమ్మా, అన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి. సరేనా? ఎన్ని రాసుకున్నారా? కొన్ని మీకు తేడాలు వస్తాయి. ఎంట్రీ చేయలే అసలు. 12 బాక్సులు ఉన్నాయి, ఫుల్ బాక్సులు. అదొక పైన రాసి స్కెచ్తో. వెంకీ ఆ దాల్ ప్యాకెట్స్ ఉన్నాయా? ఇప్పారా? చూడు అవి ఎక్స్పైర్ డేట్ చూడు ఒకసారి. డేట్ చూడు.
127 అయినాయి. సర్లే 2-3 అటు ఇటు ఉంటాయిలే, వదిలే కానీ మిగతా చూడు ఎక్స్ సరిపోయినా అంతేనా? డేట్లన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఏదమ్మా ఆమె వర్కర్, నువ్వేనా వర్కరు? జాగ్రత్త చేయాలా, అన్నీ అందరికి ఇవ్వడం, అన్నీ ఎంట్రీ చేసుకోవడం, అన్ని జాగ్రత్త రాసుకో. రైట్.